ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో బాగున్నారు కదా? క్షేమంగా ఉన్నారా మీరంతా? ఉదయకాల సమయం తెలియసారా? ప్రార్థన చేసుకున్నారు కదండి? అనుదినము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఆత్మీయులందరూ కూడా దేవుడు మనకి తోడై ఉన్నాడు. సమస్యలు ఎదుర్కోమంటే దేవుని కృప మనకు కావాలి. కాబట్టి తప్పక ప్రార్థన చేయండి. దేవుడికి మనకు తోడై ఉంచాడు. ప్రభు మన అందరి కోసం కూడా సిలువలో రక్తం కాచి తిరిగి లేచిన గొప్ప దేవుడు కదండి. హృదయాలను సమర్పించుకోకుంటే మీ హృదయాలను సమర్పించుకోండి దేవునికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడి ఉన్నటువంటి గ్రంథంలో నుంచి దేవుడు మనకు అనుగ్రహించే వాగ్దానం ఆదికాండము 41వ అధ్యాయంలో 52వ వచనం. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి. ఎఫ్రాయిం అనగా అభివృద్ధి. ఎస్, యోసేపు జీవితంలో అనేక బాధలు ఎదుర్కొన్నాడు. అనేక బాధలు ఎదుర్కొని ఇప్పుడు దేవుడు అతన్ని అభివృద్ధి కలిగించాడు. అతనికి ఎక్కడైతే బాధ కలిగిందో ఆ దేశంలోని దేవుడు అతన్ని అభివృద్ధి పరిచినాడని యోసేపు తనకు పుట్టినటువంటి రెండో కుమారునికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడంట. దేవుని మహిమ కలిగిన గాక. చూడండి, ఎక్కడైతే ఏ దేశంలో అతడు అవమానం పొంది కూడా మరి ఆ బాధ అనుభవించాడో అదే స్థితి అదే స్థలంలో దేవుడు అతన్ని అభివృద్ధి కలిగించాడు, హెచ్చించాడు. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎవరైతే నిన్ను నిందించారో, ఎక్కడ నిందించారో, ఎవరు బాధిస్తున్నారో, ఏంటి నీ సమస్య? బాధలు, అప్పుల, అనారోగ్యమా, సమస్యల, అసమాధానమా, ఏంటి నీ బాధలు? ఎవరు నిన్ను తృణీకరించాడు? ఎవరు నిన్ను బాధ పెట్టించారు? సూటిపోటు మాటలతో నిన్ను ఎవరైతే బాధపడిస్తున్నారో వాళ్ళ ముందరే దేవుడు ఎక్కడైతే నేను బాధ కలిగిందో, నీకు ఎవరి ముందరైతే నీకు బాధ కలిగించే మాటలు మాట్లాడారో వాళ్ళ ఎదుటి దేవుడు నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, ఆగస్టు నెల 2వ రోజు, మొదటి రోజు హృదయ వాంఛనని తీస్తానన్నాడు దేవుడు. ఎప్పుడు? ప్రభువును ఆనందించినప్పుడు. 2వ రోజు ఎక్కడ నీకు అవమానం కలిగిందో, ఎక్కడ నువ్వు బాధ కలిగిందో, నీకు ఏ దేశంలో ఎక్కడ నీకు బాధ కలిగిందో అక్కడ దేవుడు నేను అభివృద్ధి పరుస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అభివృద్ధి పరిచాడు యోసేపుని. ఎస్, ఈరోజు మన జీవితంలో కూడా మనం అభివృద్ధి కలిగించే ఆ దేవుడు ఆయన. దేవునికి నమ్మకంగా ఉండాలంటే దేవునికి నమ్మకంగా ఉండండి. ఎవరు నిందించారు, ఎవరు తృణీకరించారు, ఎవరు నిన్ను సూటిపోటు మాటలు మాట్లాడారు, ఎక్కడ నీకు తృణీకరణ కలిగింది? అప్పుల, అనారోగ్య సమస్యలో ఉన్నావా? నువ్వు పనికిరవని ఎవరన్నా హేళన చేస్తున్నారా, ఎగతాళి చేస్తున్నారా? నీకు బాధ కలిగించిన దేశంలోనే, ఆ స్థలంలోనే, వాళ్ళ కుటుంబంలోనే దేవుడు నిన్ను అభివృద్ధి పరచడం ప్రారంభిస్తాడు దేవుడు. హల్లెలూయా. అభివృద్ధి నీకు ఖచ్చితంగా అభివృద్ధి కలిగించడం ఈరోజు అందరి కళ్ళతో చూడబోతున్నారు. నిన్ను తృణీకరించిన వారు చూడబోతున్నారు, అవమానపరిచిన వారు చూడబోతున్నారు. నువ్వు అభివృద్ధి కలిగి ఉండుట. హల్లెలూయా. నువ్వు సమాధానం కలిగి ఉండుట. ఎస్, దేవునికి యోసేపుని నమ్మకంగా జీవించండి. ప్రార్థన చేయండి. బాధ కలిగిన స్థలంలో ప్రార్థన చేయండి. బాధ కలిగించినప్పుడల్లా, నీ హృదయానికి నొప్పి కలిగినప్పుడల్లా దేవుని స్థితిలో మోకరించి ప్రార్థన చేయి. ఖచ్చితంగా యోసేపుని గొప్ప వ్యక్తిగా అభివృద్ధి కలిగించాడు దేవుడు. ప్రధానమంత్రిగా చేశాడు దేవుడు. నమ్మకస్తులు ఎప్పుడు కూడా ఆయన చేడిచిపెట్టే దేవుడు కదండి. దేవునికి నమ్మకంగా ఉండండి. ఖచ్చితంగా దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన అభివృద్ధి కలిగిస్తానన్నాడు, అది నెరవేరుస్తాడు దేవుడు. ఎస్, ఈరోజు నీకు అభివృద్ధి. చూడండి, దేవుడు చెప్తే అది నిరంతరము దేవుడు ఆశీర్వదిస్తే అది నిలిచి ఉంటుందండి. ఆ అభివృద్ధి నువ్వు చూడబోతున్నావు. దేవుడు చేసే అభివృద్ధి నీ జీవితంలో నువ్వు కళ్ళతో చూడబోతున్నావు. నమ్మకంగా ఉండు. బాధ కలిగిన స్థలంలోనే దేవునికి నమ్మకంగా ఉండి ప్రార్థన చేయి. వాళ్ళ ఎదుటి దేవుడు నిన్ను అభివృద్ధి కలిగిస్తాడు. వాళ్ళ ఎదుటి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నమ్మకంగా ఉంటావా? కలిగిన బాధను బట్టి ఏడుస్తూ కూర్చుంటున్నావా? ఆ బాధను పక్కన పెట్టి ఖచ్చితంగా దేవుడు నన్ను అభివృద్ధి కలిగించబోతున్నాడు, నాకు తోడించాడు దేవుడు, నన్ను ఆశీర్విస్తాడు దేవుడు అని విశ్వాసంతో అబ్రహాం వలె ఎదురుచూడు. విశ్వాసం కలిగి ఉండు. అభివృద్ధి కలిగించే గొప్ప దేవుడు ఆయన. మాట తప్పని దేవుడు. ఒక సమయం వస్తుంది, ఖచ్చితంగా నేను అభివృద్ధి కలిగిస్తాడు దేవుడు. ఈరోజు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఈ వాగ్దానం, ప్రభా నా జీవితంలో నెరవేరు ప్రభా, అనేక మంది ఎదుట నేను
బాధ కలిగించే మాటలు విన్నాను. నన్ను తృణీకరించారు, బాధ కలిగింది ప్రభువా. బాధ కలిగిన ఈ వేళ ముందరే నన్ను అభివృద్ధి పరచువు అని ప్రభువా అని ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు ఈరోజు నేను అభివృద్ధి పరచబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానము మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎక్కడైతే నాయన అతనికి బాధ కలిగిందో అదే దేశం ఉందో యోసేపుని అభివృద్ధి కలిగించినందుకు మీకు స్తోత్రం, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ బిడ్డలందరూ కూడా నాయన ఎక్కడైతే బాధ కలిగి ఏడుస్తున్నారో వాళ్ళ బంధువుల ఎదుట, నాయన ప్రజల ఎదుట తృణీకరణ ముందుకొని అయా హేళన చేసి వాళ్ళని బాధ కలిగించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎదుట నాయన అభివృద్ధి కలిగించి ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం తెచ్చేయండి, వివాహం కాని వారికి వివాహం తెచ్చేయండి, గర్భఫలం లేని వారికి గర్భం తెచ్చేయండి ప్రభా. నాయన తండ్రి, ప్రతి విధమైన రోగంతో బాధపడుతున్న ముట్టి స్వస్థపరచండి. కుటుంబాల సమస్యలో ఆయా సమస్యలో ఐక్యత కలిగించండి తండ్రి. అయా ప్రతి విధమైన సమస్యలను విడిపించండి. భార్య భర్త మధ్యలో ఐక్యత, ప్రేమ తెచ్చేయండి. అత్తకోడల మధ్యలో ప్రయాణస్తులందరినీ కాపాడండి, క్షేమం తెచ్చేయండి. ప్రతి విధమైన కీడు యాక్షన్ దురాత్మలు యేసును బంధిస్తున్నాం తండ్రి. అయా కృప చూపించండి. రోగులందరినీ ముట్టండి, స్వస్థపరచండి. బర్త్డే, వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకున్నారు తోడండి, సహాయం చేయండి, కృప చూపించమని మా సంఘాన్ని, సేవకుల్ని ఆశీర్వించండి. నిరుపేద సేవకులందరినీ దీవించండి. ప్రతి ఒక్క సంఘాన్ని దీవించండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడండి, క్షేమం తెచ్చండి. దేశంలో సమాధానం కలిగించగలిగిన దేవుడు తండ్రి నాయన మీకే వందనాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.